నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో వైభవంగా దసరా ఉత్సవాలు 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మ దర్శనం. అనధికారిక ఇసుక విక్రయాలను సహించేది లేదు, త్వరలోనే ఇసుక అందుబాటులోకి వస్తుందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఇంద్రకీలాద్రిపై సినీ ప్రముఖుల సందడి, అమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చిన నిర్మాత దిల్ రాజు, సినీ నటి జత్వాని. క్యాన్సర్ పై హైదరాబాద్ లో అవగాహన ర్యాలీ, ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. భవాని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారిని విశేషమైన అలంకారాలతోటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. అందులో అమ్మవారికి వజ్ర కిరీటంతో దర్శనం చేసుకోవడం అనేది భక్తులందరికీ చాలా ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి హోమాలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి దరిదాపుగా 1 కోటి పైనే లలితా సహస్రనామం లాంటి పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. జిల్లాలో అనధికారిక ఇసుక విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. ఆదివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ఉచిత ఇసుకపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో ఇసుక అందుబాటులో లేదని, ఇసుక రీచ్ల నుంచి అనుమతులు వస్తే ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. వేరే జిల్లాల నుంచి ఇసుకను తీసుకొచ్చి కొన్ని ప్రాంతాల్లో డంప్ చేసి అధిక మొత్తానికి విక్రయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ, ఇసుక పంపిణీ విధానంలో ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులు ఇసుక ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత వారికి సక్రమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి వచ్చిన దగ్గర నుంచి ఇసుక పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, వినియోగదారులకు మంచి సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అప్రాక్సిమేట్గా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడానికి, ఇప్పుడు ట్రాక్టర్ నుంచి తెచ్చుకుంటే 50 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్లో 2600 వరకు అవుతుంది. అలాగే ఒక 10 మెట్రిక్ టన్స్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తెచ్చుకున్నట్టయితే 4760 కేవలం ట్రాన్స్పోర్టేషన్ మీద అవుతుంది. 13,660 రూపాయల వరకు అవుతుంది. దీనికంటే ఎక్కువ ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఛార్జ్ చేయడానికి వీల్లేదు. ఎవరన్నా ఛార్జ్ చేసినా కూడా కన్జ్యూమర్స్ మాకు ఇన్ఫామ్ చేయొచ్చు, వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడానికి జరుగుతుంది. తర్వాత ఈ బల్క్ శాండ్ బుకింగ్, బల్క్ కన్జ్యూమర్స్ ఎవరైనా పెద్ద కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు, ఎక్కువ శాండ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, ఇండివిజువల్స్ ఎట్లాగూ sand.ap.gov.in బుక్ చేసుకుంటున్నారో అదేవిధంగా ఈ బల్క్ కన్జ్యూమర్స్ కూడా వారి యొక్క రిక్వైర్మెంట్ని ఈ శాండ్ పోర్టల్లో పెడుతూ వాళ్ళ యొక్క బిల్డింగ్ అప్రూవల్ని పెట్టినప్పుడు అది ఫస్ట్ అక్కడి నుంచి ఎంఆర్ఓకి వస్తుంది. ఎంఆర్ఓ వారు ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ అడిగినంత అవసరం ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి అది నెక్స్ట్ ఎంఆర్ఓ ఈ సాటిస్ఫై అయ్యి ఆ రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఉంది అని అనుకున్న తర్వాత నెక్స్ట్ అది జేసీ గారికి వస్తుంది. అది జేసీ గారికి వచ్చినాక జేసీ గారు కూడా చెక్ చేసుకుని ఎంత కరెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు నెక్స్ట్ ఏదైనా ఎక్కువ ఒకవేళ పెట్టినట్టు అనిపిస్తే దాన్ని తగ్గించే అధికారం కూడా జాయింట్ కలెక్టర్స్కి ఉంది. అక్కడి నుంచి అంత సాటిస్ఫై అయ్యి అంత కరెక్ట్గానే ఉంది అనే పక్షంలో ఈ యొక్క ఫైల్ని ఇక్కడి నుంచి మనం ఈస్ట్ గోదావరికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏడీ మైన్స్ తర్వాత జేసీ గారు అక్కడ కూడా అయిన తర్వాత శాండ్ అలాట్ చేస్తారు. ఆ విధంగా శాండ్ బల్క్ కన్జ్యూమర్స్ అందరికీ కూడా వారికి రిక్వైర్మెంట్ బేసిస్గా అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధానంలో మనకి ఇసుక దొరుకుతుంది కాబట్టి ఎవరన్నా ఎక్కువ వసూలు చేయాలని చూసినా, ఏదైనా అసత్య ప్రచారాలు చేయాలని చూసినా
ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. Sand will be more freely available, more sand will be coming up, so this should not be a problem in the future. Second issue is regarding this information gurinchi. Information unte if somebody is misbehaving or some illegal activity is going on, it should be involved either to mining department or revenue to police. Proper chata prakaram action man tarafuna తీసుకుంటాం జరిగింది. But at the same time misleading information ఇది social media post lo, Facebook lo, WhatsApp lo చేస్తే not only the fellow who is sending these messages which are misleading without proof and evidence, so we can counter whether if it is true, we will take action against the fellow who is doing it. Like if it is just to defame and unnecessarily create panic among the public, we will take strong action. We have done it in the past, we will do it in the future also. శాండ్ పాలసీలో భాగంగా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే శాండ్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా ఎటువంటి ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారని ఏదైనా వాళ్ళు అనుకున్నా కూడా దయచేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టరేట్ లెవెల్లో మనం ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాం. చాలామందికి ఆన్లైన్లో అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని అబ్జర్వేషన్లో ఉంది. సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరైనా ఇసుక కావాలంటే వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ లేకపోయినా సరే మన ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కూడా చేసుకోవడానికి మనం అవకాశం ఇచ్చాము. మన కలెక్టరేట్లో కంటిన్యూస్గా 24/7 ఒక 6 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని డిప్లాయ్ చేసుకున్నాం. వాళ్ళందరినీ కూడా సెన్సిటైజ్ చేసి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ టెక్నికల్ టీంతో కూడా కాంటాక్ట్లో ఉన్నారు. ఎవరైనా ప్రజలు ఎవరైనా ఇసుక బుక్ చేసుకోవాలి, వాళ్ళకి టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి, ఆన్లైన్లో సరిగా వాళ్ళకి అవగాహన లేకుంటే ఖచ్చితంగా ఆ టెక్నికల్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని కలెక్టరేట్లో ఉన్న టెక్నికల్ టీమ్ని వాళ్ళు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని ముంబై నటి కాదంబరి జత్వాని దర్శించుకున్నారు. ఉదయం ఇంద్రకీలాద్రిపైకి వచ్చిన జత్వాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా అమ్మవారి ఉత్సవాలు జరగాలని, అలాగే దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. We had a very nice darshan and I'm just overwhelmed with the festive spirit of Navratri. I just hope, I pray Goddess Durga in all her forms bestow all their blessings upon all of you and all of us. Durga Ma will do the best for all of us. Let's pray and let's celebrate the festival of Navratri. Arrangements बहुत systematic, बहुत incredible arrangements थे, and kudos to the temple authorities for such incredible arrangements. Very systematic darshan, everybody was allowed, and it's just amazing how they've organized with all these people, turning out in lakhs. It's amazing how systematically they have arranged everything. I think all the major temples should follow the lead and arrange such systematic and speedy darshan like it's here. It's incredible. I'm thankful to the AP government for all of their support to the right cause. Let's just pray to the great almighty Goddess Durga in this sacred festival. Let's just all pray. తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దుర్గాదేవి వివిధ రకాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ దర్శించుకుంటున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని నిర్మాత దిల్ రాజు దర్శించుకుని తరించిపోయారు. దర్శనానంతరం వేద పండితులు దిల్ రాజుకు ఆశీర్వచనాలు అందజేశారు. దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని దిల్ రాజు పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలుపెట్టాను. 21 days చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంట్ ఈరోజు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది. ఇప్పుడు జనక అయితే గనక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది. అలాగే నితిన్తో తమ్ముడు, అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుపూర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది.
అన్నదాతగా డొక్కా సీతమ్మ ప్రపంచానికి ఆదర్శమూర్తిగా నిలిచారని శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సత్కళా వాహినిలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వంటి వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. బ్రిటన్ రాజు తన పట్టాభిషేకానికి డొక్కా సీతమ్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలుగువారిగా ప్రతి ఒక్కరూ గర్వపడాలని అన్నారు. అందుకే ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరు పెట్టినట్టు వెల్లడించారు. డొక్కా సీతమ్మ 5వ తరం వారసుడు డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు మాట్లాడుతూ సీతమ్మ గారి వారసుడిగా తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. సీతమ్మ పేరు నిలపడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు వివరించారు. అనంతరం 20 మంది ప్రముఖులకు డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ బడే గోవిందరావు, ఈవి కృష్ణమాచార్యులు, మాణికిరెడ్డి సత్యనారాయణ, జల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 183వ జయంతి సందర్భంగా ఈరోజు కాకినాడ మహానగరంలో ఆవిడ పేరిట కొన్ని స్ఫూర్తి పురస్కారాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ సత్కళా వాహినిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 20 మందికి వివిధ రంగాల్లో ప్రతిభావంతులకి, ముఖ్యంగా సామాజికవేత్తలకు అన్నమాట, మేము ఈరోజు డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మా సంస్థ 2016 నుంచి ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థలో ఈనాటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరపడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కాకినాడ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసేలాగా వదాన్నిరాలు అలనాటి డొక్కా సీతమ్మ గారికి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ అత్యంత అద్భుతంగా ఫిలాంథ్రోపిక్ సొసైటీ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు, అద్దంకి రాజా గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. దీనికి డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం మరింత విశేషం. మరి ఈ యొక్క అవార్డులు దాదాపుగా 20 మంది పైగా వివిధ నిష్ణాతులకి జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డులు బహుమతి చేశారండి. ఇందులో మేము గర్విస్తున్నామంటే సత్కళా వాహిని సంకురాత్రి మంజరీ సంగీత కళాశాల నిర్మించి మాకు ప్రోత్సహించిన శ్రీకిరణ్ ఫౌండేషన్ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి అవార్డు రావడం మరి చాలా అదృష్టంగా మా పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ గారికి అవార్డు లభించడం పట్ల మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే మా సంస్థలో సత్కళా వాహిని సంస్థలో కూడా కొన్ని విశిష్ట కార్యక్రమాలు నిర్వహించిన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.